బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్న రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద వదిలేసినట్టు ఉన్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ రేవంత్ రెడ్డి బనకచెర్ల విషయం ప్రస్తావించలేదన్నారు హరీష్ రావు. చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం బయటపడుతోందని అన్నారు. ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంటే అటు కృష్ణాలో 65 టీఎంసీలు అదనంగా ఇచ్చిండ్రు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అయితే నువ్వు మాట్లాడు, గోదావరి బనకచెర్ల కడితే నీ నోరు పెగలదు. అంటే దీన్ని బట్టి మరి బాబు గారికి ఈ రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రానికి తీవ్రని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా అని డౌట్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి చూస్తుంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన పాకులాడుతున్నట్టున్నది. ఈయన మౌనం పక్క రాష్ట్రాలకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను బలోపేతం చేస్తున్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ